నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి సిఫారసు చేస్తానన్న మంత్రి సంధ్యారాణి. స్వచ్ఛ కడప సాధన లక్ష్యంగా నగర ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలి. పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 200 కిలోల గంజాయితో పాటు కారు, 2 సెల్ ఫోన్లు సీజ్. పిచ్చి జగన్ సైకో జగన్ గా మారడమే జగన్ 2.0 అని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శవం లేస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఆయుష్ గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ తీరు మారకుంటే ప్రజలే జగన్ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. 5 ఏళ్లు అసభ్యంగా మాట్లాడిన జగన్ నోట నీతులు విని ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు. జగన్ కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయడం రాదు, ఇంగ్లీష్లో అర్థం తెలియదని ఆమె విమర్శించారు. ఈరోజు పార్టీ ఆఫీస్లో అర్జీలు తీసుకోవటం అనే ఒక ముఖ్య కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా అర్జీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏదైతుందో రాసుకొని తెలియజేయటం అనేది మొదటి నుంచి ఈ ప్రజా దర్బార్లో అలవాటు పడ్డాం. అది చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నిన్న అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్లో 2.0 అంట. అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది, సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. స్వచ్ఛ కడపకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని 11వ డివిజన్లో మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో ప్రతి డివిజన్ పరిశుభ్రంగా ఉండాలన్నారు. మురుగు కాలువల్లో చెత్త పెరిగిపోయి రోగాలు ప్రబలకుండా ఉండాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకుని మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. బాగా యాక్టివ్గా ఉన్నారు. చంద్రశేఖర్ కూడా చెప్పినాం, శనివారం ఆదివారానికి అబ్బాయిని పూర్తి చేస్తామని చెప్పాం. మరి ఎంతవరకు చేసినారో మేము వచ్చి చూస్తాం. ఎందుకంటే మీకు ఒక 4 రోజులు టైం ఇస్తాం. నేనేమంటున్నా, మీ దగ్గర ఉన్న మిషనరీ అంతా ఎక్కడైతే విజిట్ చేస్తాము ఎమ్మెల్యే అండ్ ఆఫీసర్స్ మార్నింగ్ వాక్, అక్కడ పూర్తిగా ఎక్విప్మెంట్ అంతా డంప్ చేసి 4 రోజుల్లో
వెళ్తే అది వదిలేసాయి. అట్లా పీరియాడికల్గా ఒక్కొక్క డివిజన్ మోడల్గా తీసుకుని పో. వాళ్ళ మీద కూడా అందరినీ తీసుకొచ్చుకో, మిగిలిన పక్కన పెట్టు. 6 months లోపల అట్లీస్ట్ ఒక డ్రైవ్ చేస్తే కొంత క్లీనింగ్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషను ఒకరి చేతిలో పెట్టుకొని దీన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన నాశనాన్ని ఎదుర్కొని అడ్డం పోతా ఉంటే ఒళ్ళంతా నొప్పులు వస్తుంటాయి కదా, దాని మీద తిరుగుబాట్లు మొదలుపెట్టారు. వాళ్ళ మీద తిరుగుబాట్ల కంటే 10 అంతలు తిరుగుబాటు చేసి కడపను కాపాడతాం. ఇది వాళ్ళు ఎంత అగెనిస్ట్ ఫోర్స్ పెట్టినా కూడా 10 అంతల ఫోర్స్ మేము పెడతాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. నాశనం చేసేసారు. ఎక్కడ చూసా దొబ్బి తినడము, ఎక్కడ చూసా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎక్కడ చూసా భూ కబ్జాలు, ఇష్టం వచ్చినట్లు కాలువల మీద కార్పొరేటర్ల ఆఫీసులు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నా, మిమ్మల్ని వెనక నుంచి గుణపం పెట్టి ఒత్తుతానే ఉంటాం. మీకు నా మీద ప్రెషర్ ఉందంటే కుదరదు. ఉన్న వాళ్ళతోనే పని చేపిస్తా, ఒళ్ళు వంగబెట్టి పని చేపిస్తా. మేము చేయలేకుంటే మమ్మల్ని పంపిస్తారంటే పోయేవాళ్ళు పోండి, పోతే మాత్రం బెనిఫిట్స్ అన్నీ పక్కన పడి ఇచ్చేస్తాం. నాకు ఎమ్మెల్యే విజిట్ చేసిన తర్వాత పొద్దున్నే 4 రోజుల లోపల కార్యక్రమాలన్నీ అమలు కావాల్సిందే. దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. మీరు ఎంత లెథర్జిక్ ఉన్నా మిమ్మల్ని యాక్టివేట్ చేసేది మాకు చేత అవుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒడిశా టు హైదరాబాద్కు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ఫెడ్లర్ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రయానగుట్ట పోలీసులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పురాణ హవేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ టి స్వామి, చంద్రయానగుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్ కుమార్, చంద్రయానగుట్ట ఇన్స్పెక్టర్ కె గురునాథ్తో కలిసి సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంజల్ కేసులు వెల్లడించారు. గంజాయి ఫెడ్లర్ నుంచి 200 కిలోల గంజాయితో పాటు కారు, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జైపాల్తో పాటు సుభాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నమస్కారం.
నిన్న సాయంత్రం అరౌండ్ 8:30 ఆన్ ద టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ అండ్ చంద్రయాన్గుట్ట ఒక కార్కు ఇంటర్సెప్ట్ చేశారు. తర్వాత ఒక ఇంటర్స్టేట్ గాంజా పెడ్లర్ జాదవ్ శివరామ్ వ్యక్తులు అప్రెంట్ చేశారు. అలాంగ్ విత్ 200 kg గాంజా. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ జాదవ్ శివరామ్ 2015 తర్వాత ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద గాంజా ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మెయిన్లీ Vizag, Odisha. He's taking from Vizag and Odisha and giving it to the needy customers in Maharashtra and Hyderabad and other. ఈ జాదవ్ శివరామ్ నేమ్ వ్యక్తి ఈ అసోసియేట్ ఉన్నారు ఒక వ్యక్తికి, ఈ జైపాల్ నేమ్ బాణవత్ జైపాల్. ఈ రెండు వ్యక్తి దే ఆర్ డూయింగ్ బిజినెస్ సిన్స్ మెనీ డేస్. ఈ మెయిన్ సప్లయర్ అంటే ఈ సుభాష్ నేమ్ వ్యక్తి ఉంది ఒడిశా వాళ్ళు. ఈ సప్లయింగ్ దేమ్ at the lower rates ganja. Modu raise goes back. This person has to plan to purchase the ganja from Odisha and supply it to the needy customers. Jadav Shivram name Vyakti along with his Hyundai car went to Odisha 3 days back. He purchased 200 kg ganjas in which he purchased at 4,000 rupees per kg. And on 5th February Roju, he started from Odisha and he came to Shamshabad. ఈ శంషాబాద్ వచ్చింది తర్వాత ఈ అసోసియేట్ వాళ్ళకు కాల్ చేశారు, జైపాల్ వ్యక్తిని కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఈ జైపాల్ టోల్డ్ హిమ్ టు కమ్ టు ఎల్బీ నగర్. మీన్వైల్ గోయింగ్ టు ఎల్బీ నగర్ ఫ్రమ్ శంషాబాద్. ఈ మధ్యలో చంద్రయాన్గుట్ట ఫ్లైఓవర్ దగ్గర సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ తర్వాత చంద్రయాన్గుట్ట లోకల్ పోలీస్ ఈ వెహికల్ को इंटरसेप्ट एंड उसके पास ఈ వ్యక్తి तरफ we have seized mobile phones. తర్వాత ఈ ఒక Hyundai vehicle car, తర్వాత ఈ 200 kg గాంజా. ఈ జాదవ్ శివనామ్ నేమ్ వ్యక్తికి కొంచెం పాత కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు ఈ ఎక్సైజ్ పిఎస్ లో ఉంది శంషాబాద్ లో, ఈ 458/2020 ఇది కూడా గాంజాయి కేసు ఉంది. తర్వాత సెకండ్ కేసు ఈ సంగారెడ్డి డిస్టిక్ లో ఉంది, ఈ నగలి గిడ్డ పిఎస్ లో ఉంది. ఇది సింపుల్ హెడ్ వల్లి కేసు ఉంది, 323 మ్యాటర్ సింపుల్ హెడ్ కేసు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలన జగన్ చేసిన నష్టం విధ్వంసం చక్కదిద్దే బాటలోనే కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 7 నెలలుగా రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతూ వస్తున్నారని తెలిపారు. వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా 7 నెలల్లోనే చక్కదిద్దటం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది. అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు. అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా, రైతు నాయకుడిగా, యువత నాయకుడిగా, ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం, ఎన్డీఏ అందరినీ కలుపుకొని పనిచేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.